ధూళి దుమ్ము కారణంగా యాక్చువల్గా కనిపించాల్సిన టైం కంటే కూడా కొంచెం ల్యాగ్గా కనిపిస్తోంది అక్కడ చంద్రగ్రహణం. మొత్తం అంటే ఈస్టర్న్ కంట్రీస్లో బ్లడ్ మూన్ రెడ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటువైపు విజయవాడ సైడ్ వచ్చేటప్పటికి అది యాష్ కలర్ అంటే బూడిద రంగులో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం. సో ఉదయం నుంచి కూడా ఆలయాలను మూసివేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. ఓ టు యు సురేష్. చంద్రగ్రహణం మరికొద్ది సేపట్లోనే ముగినుంది. అయితే 3:20కి మొదలైనప్పటికీ కూడా ఇటు తెలంగాణలో 6:20 నుంచి 6:27 వరకు కనబడుతుందని చెప్పేసి కూడా బిర్లా ఆడిటోరియం సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బిర్లా ఆడిటోరియం సైంటిస్ట్ హరిబాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ కనబడుతుంది? ఇక్కడ నుంచి చూస్తే చంద్రగ్రహణం సంపూర్ణంగా కనబడుతుందా? ఇప్పుడు 3:20కి స్టార్ట్ అయిందండి. ఇది 5 గంటలకు టోటల్ ఎక్లిప్స్ అండి. ఇది మన హైదరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే 6:22 అంటే మూన్ రైజింగ్తో పాటు మన గ్రహణం తోటి మూన్ రైజింగ్ అవుతుంది. 6:22 టు 6:27 ఎక్లిప్స్ టైము. 6:27 నుంచి 7:53 వరకు ఎండ్ అయిపోతుంది. 7:53కు గ్రహణం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు హైదరాబాద్కు హొరైజన్ 5 degrees లెవెల్లో ఉంది కాబట్టి మన అట్మాస్ఫియర్ ఎర్త్ అట్మాస్ఫియర్లో కనపడుతుందా లేదా అని ఒక అనుమానము. ప్రస్తుతానికైతే చూస్తున్నాము. రావాలి ఇప్పుడు 22 టైం కరెక్ట్గా అయ్యింది. ఇప్పటివరకైతే మనకు కనపడలేదు. చూద్దాం, ఇంకొక 2-3 minutes చూస్తే మనకు కనపడుతుంది అని వెయిట్ చేస్తున్నాం. ఇది కనపడాలి. అంటే ఇక్కడ నుంచి చాలా మంది వస్తుంటారు బిర్లా ఆడిటోరియం కూడా చంద్రగ్రహణం చూడాలి. అసలు చంద్రగ్రహానికి సూర్యగ్రహానికి తేడా ఏంటి? సూర్యగ్రహాన్ని చూడొద్దు కంటితో అంటారు, ఎందుకు అసలు? సూర్యగ్రహణాన్ని చూడొద్దంటే సూర్యుడి కిరణాలు చాలా స్ట్రాంగ్ అండి. అవి కళ్ళ మీద పడితే కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఫిల్టర్లు పెట్టి చూడాలి. చంద్రుడికి అవసరం లేదండి, అందరూ చూడొచ్చు, ఎవరైనా చూడవచ్చు. ప్రాబ్లం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా చూడొచ్చు. చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదండి ఎవరికైనా. సూర్యగ్రహణం మాత్రమే తప్పకుండా ఫిల్టర్స్ వాడి చూడాలి, డైరెక్ట్గా చూడకూడదు, కళ్ళు పోతాయి. అంటే పండితులు కూడా చెప్తుంటారు, ఇప్పుడు ఏదో టెంపుల్స్ కూడా మూసేశారు, మళ్ళీ తర్వాత గ్రహణం ముగిసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్తారు. ముఖ్యంగా గర్భిణీలు కానీ చాలామంది పెద్దలు చిన్నపిల్లలు భయపడుతూ వస్తారు. అసలు గ్రహణం అంటే ఎందుకు అట్లా భయపడాలి? అంటే వాళ్ళు శాస్త్రం ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈ రాసులు ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ దోషం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చూడకూడదు అంటారు. కానీ సైంటిఫిక్ పరంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ కూడా చూడవచ్చు. ఇక నమ్మకాలు వేరు, సైంటిఫిక్గా మేము వేరు. సైంటిఫిక్గా చూస్తే ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే సూర్యుడికి మన చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది, అంతే. భూమి నీడ చంద్రుడి పైన పడుతుంది, అది గ్రహణంలాగా మనకు కనపడుతుంది, అంతే తప్ప వేరే ఏం లేదు దీంట్లో. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో వస్తున్నాయి, వస్తూ ఉంటాయి కూడా. దీనివల్ల ఎలాంటి ఎవరికి హాని కలగదు, ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ కూడా చూడవచ్చు. అంటే ఎప్పటి వరకు చంద్రగ్రహణం ముగిసే అవకాశం ఉంది? మనకి ఎగ్జాక్ట్గా అంటే వాతావరణం అనుకూలంగా ఉందా, కనబడుతుందా ఇక్కడ నుండి చూస్తే? అంటే వాతావరణం క్లియర్గానే ఉంది. కాకపోతే ఏంటంటే హొరైజన్ లెవెల్లో కొంచెం మన అట్మాస్ఫియర్ వలన కొంచెం డార్క్గా ఉంటుంది, అది కనపడకపోవచ్చు కొంతవరకు. కాకపోతే ఎండింగ్లో, గ్రహణం ఎండింగ్లో అంటే ఒక 6:30 ఆ టైంలో కనపడవచ్చు మనకి. భారతదేశంలో ముందుగా ఎక్కడ మొదలైంది, మన దగ్గర చివరిగా ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈశాన్య రాష్ట్రాల్లో ముందు మొదలైందండి. వాళ్ళు ముందుగా చూస్తున్నారు. మనకంటే ముందు ఉన్న స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూశారు. మన తర్వాత మనం లాస్ట్లో చూస్తాం. మనకంటే వెనకాల వరకు కనపడదు గ్రహణం ఇది. అంటే ఇప్పుడు ఈ స్కోప్స్ ఇవి ఉన్నాయి కదండి, దీంతో స్పష్టంగా చంద్రగ్రహణం కనబడుతుందా మనకి ఇక్కడ నుండి చూస్తే? కనపడుతుందండి, నేకెడ్ అయితే కూడా చూడవచ్చు. ఎందుకంటే చంద్రుడు పెద్దగా ఉంటాడు, చిన్న ప్లానెట్స్ అయితే ఇబ్బంది. కానీ చంద్రుడు మనం ఇవి లేకున్నా, టెలిస్కోప్స్ లేకున్నా, బైనాకులర్ లేకున్నా కూడా మనం చూడవచ్చు, క్లియర్గా కనపడతాడు మనకి. అయితే ఎగ్జాక్ట్గా 6:22 నుంచి 27 వరకు హైదరాబాద్లో ఇక్కడ చంద్రగ్రహణం చూడొచ్చు అని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ముగిసే అవకాశం ఉంది కాబట్టి ఉదయం అంటే 3:20 నుంచి మొదలైన చంద్రగ్రహణము ఇప్పుడు 6:30 తర్వాత ముగుస్తుందని చెప్తున్నారు. కాబట్టి సంపూర్ణంగా పూర్తిగా చంద్రగ్రహణానికి చూడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సూర్యగ్రహణానికి సంబంధించి సూర్యుని కిరణాలు డైరెక్ట్గా చూడకుండా దానికి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో వాటితో చూడాలి తప్ప చంద్రగ్రహణానికి ఎలాంటి హాని ఉండదు, డైరెక్ట్గా అయినా చూడొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జాక్ట్గా 6:22 నుంచి 6:27 వరకు కనబడుతుంది. వాతావరణం కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూడొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సైంటిస్టులు. ఒకసారి మనం విజయవాడ వెళ్దాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు, అక్కడ చూడొచ్చు. బైనాక్యులర్స్ తోటి
చంద్రుని చూడడానికి ట్రై చేస్తున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు అందరూ కూడా. అద్భుతం జరుగుతుంటుంది ఆకాశంలో, చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవాళ ఆకాశంలో ఈ ఏడాదికి జరగబోతున్న ఒక గొప్ప అద్భుతం సంపూర్ణ చంద్రగ్రహణం. ఆల్రెడీ 3:20 ఈస్టర్న్ కంట్రీస్లో అంటే సిక్కిం, మణిపాల్ ఆ ప్రాంతాల్లో రెడ్ మూన్, బ్లడ్ మూన్గా పిలుస్తూ ఉంటారు దీన్ని, అక్కడ కనిపించేసింది. కానీ మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేటప్పటికి అది మూన్ రైజ్ అంటే చంద్రోదయంతోనే గ్రహణంతో మొదలైంది. సో 6:22 యాక్చువల్గా ఇక్కడ కనపడాలి తెలుగు రాష్ట్రాల్లో. చూడొచ్చు ఈస్టర్న్ కంట్రీస్లో అంటే కనిపించిన దృశ్యం అది. ఆ తర్వాత తెలంగాణలో ఇప్పుడు ఎగ్జాక్ట్గా కనిపించాలి 27 అంటే ఇందాక మనం చూసాం బిర్లా ప్లానెటోరియం సభ్యులు చెప్పినట్టుగా 6:27 వరకు మాత్రమే కనిపిస్తుంటుంది. ఆ తర్వాత షాడో రూపంలో అంటే చాలా మసకగా బూడిద రంగులో ఒక నీడ పడుతున్నట్టుగా అంటే షాడో పెనంబ్రల్ ఎక్లిప్స్ అంటారు దాన్ని, ఒక నీడ పడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. విశాఖపట్నం నుంచి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి విజువల్స్ మనం చూడొచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడింది. ఇక అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది కనపడుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు కాలిఫోర్నియాలో కనిపించిన చంద్రగ్రహణం విజువల్స్ని వైపు చూస్తున్నారు. అలాగే మన దేశంలోని విశాఖపట్నం నుంచి తీసిన చంద్రగ్రహణం విజువల్స్ని ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. అయితే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండింటికి సంబంధించి సైంటిఫిక్గా దాన్ని ఖచ్చితంగా చూడాలి, ఆకాశంలో జరుగుతున్నవి చూడాలి అని అంటారు. కానీ శాస్త్రోక్తంగా కొన్ని నమ్మకాలు ఉన్నవాళ్ళు వాటిని పాటిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఉపవాసాలు కొంతమంది ఉంటూ ఉన్నారు. తెలియదు మనకి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒక స్టార్ లాగా ఉంది, కానీ ఇందులో చూసే కానీ తెలియదు అది ప్లానెట్ అని. సో మనకి స్కైలో చూసేది ప్రతిదీ మనకి స్టార్స్ కావు, అందులో ప్లానెట్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి టెలిస్కోప్లోంచి మనకి జూపిటర్ కనిపిస్తుంది, శాటర్న్ కనిపిస్తుంది, మార్స్ కనిపిస్తుంది, వీనస్ కనిపిస్తుంది. శాటర్న్ అయితే మనకి బ్యూటిఫుల్ రింగ్తో కనిపిస్తుంది మనకి. సో శాటర్న్ వచ్చి మనకి డిస్టెన్స్ మన ఎర్త్ నుంచి 1.2 బిలియన్ కిలోమీటర్స్. సో మనకి స్పేస్లో రియల్గా మనం టెలిస్కోప్లో చూస్తున్నాం. ఇప్పుడు దాకా మనకి ఏంటంటే నేను విజయవాడ స్కై వాచెస్ నుంచి నేను గాంధీ హిల్ మీద ఎవ్రీ సాటర్డే అండ్ సండే నేను ఇక్కడ పెడుతూ ఉంటాను. అందరు ప్రతి ఒక్కరు స్కై ఎక్స్పీరియన్స్ అవ్వాలని స్కై వాచింగ్. ఎంతసేపట్లో మూను ఎంతసేపట్లో కనబడే మూన్ అనేది ఇప్పుడు దాకా అయితే మనకి హొరైజన్ మొత్తం మనకి ఫాగీగా ఉంది. ఇప్పుడు మనకి చూడండి పార్షియల్తో మనకి కనిపిస్తుంది చూసారా, హాఫ్ క్లోజ్ అయ్యి ఉంది చూసారా పార్షియల్. అంటే ఈ ఆరెంజ్ కలర్ ఉంది చూడండి, మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అప్పుడు మనకి ఆరెంజ్ రెడ్డిష్లో మారిపోతుంది. సో ఆ రెడ్డిషే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎడ్జ్లో. సో ఇది మొత్తం రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను టెలిస్కోప్లో నేను ఫోకస్ చేస్తాను, దగ్గరగా ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాము. రైట్, ఒకసారి తప్పుకోండి. చూడొచ్చు టెలిస్కోప్ ద్వారా ఇప్పుడు చూస్తున్నారు. మూను ఇప్పుడు లైట్గా మనకి కనబడుతుంది ఆరెంజ్ కలర్లో. ఒకసారి మనం చూస్తున్నాం చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి రీసెంట్ టెలిస్కోప్లో కూడా స్కై వాచర్స్ టీము చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో చూడొచ్చు మొత్తం కూడా మనకి కెమెరాలో కూడా మనకి కనబడుతుంది ఆ చంద్రుడు ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి దృశ్యాలు. చంద్రగ్రహణానికి సంబంధించిన విషయంలో ఆల్రెడీ వాస్తవానికి 6:14కే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కొంత క్లౌడీగా ఉండడం కారణంగా చంద్రుడు కనపడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. హాఫ్ పార్షియల్ ఎక్లిప్స్ అనేది కనిపిస్తుంది. పార్షియల్ ఎక్లిప్స్ అనేది కనిపిస్తుంది అంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు మనం స్కైలో చూసాక ఇంకొంచెం లైటింగ్ ఉంది, ట్విల్ లైట్ ఇంకా ఉంది ఇక్కడ మొత్తం. సో ఇంకొంచెం డార్క్ అవుతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి 47 దాకా 6:47 దాకా మనకి ఇంకా టైం ఉంది. మనకి ఇంకా 15 మినిట్స్ మనకి చాలా బాగుంటుంది. ఇంకొంచెం పైకి రైజ్ అవుతుంది, అప్పుడు ఇంకా మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇందులో చూస్తాము. యాక్చువల్గా ఎక్లిప్స్ అనేది మనం నేకెడ్ అయితే చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా మనకి బాగా కనిపిస్తుంది. మనకి టెలిస్కోప్స్ అనే అవసరం లేదు, కానీ చాలా మంది అడిగారు టెలిస్కోప్స్ పెట్టమని, దగ్గరగా చూడాలి అంటే చంద్రగ్రహణాన్ని డైరెక్ట్గా చూడకూడదని చాలా మంది అంటున్నారు. స్పెక్స్ పెట్టుకోవాలి లేకపోతే టెలిస్కోప్ ద్వారా చూడాలి అని అంటూ ఉంటారు. స్పెక్స్ పెట్టుకోవాలి అనేది చంద్రగ్రహణానికి ఉండదు. మనకి సోలార్ ఎక్లిప్స్కి అయితే మనకి
సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే మూన్ అనేది డజన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎనర్జీ, అంటే టోటల్గా సన్లైట్ దాని మీద పది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే సో అందుకే మనకి అంత ప్రికాషన్స్ ఏం తీసుకోక్కర్లేదు, డైరెక్ట్ చూడొచ్చు నేకెడ్ అయితే. ఓకే ఇప్పుడు టెలిస్కోప్ నుంచి మనం చూడవచ్చు, కనబడుతుంది. యా చూడొచ్చు అసలు మనకి నేకెడ్ అయితేనే చాలా బాగుంది చూడండి. ఓకే ఇది ప్రస్తుతానికి అయితే కనబడుతుంది మీకు ఇప్పుడు ఇక్కడ చూసేసరికి ఇప్పుడు మీరు అక్కడ మూన్ చూడండి, అక్కడ మూన్ చూసారు ఆరెంజ్ షేడ్. సో ఇప్పుడు అదే ఆరెంజ్ షేడ్ ఇక్కడ నేను చూపించాను. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆరెంజ్ కలర్ షేడ్ లో మీకు ఎక్లిప్స్ పార్షియల్ ఎక్లిప్స్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ ఎర్త్ షాడోలో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసారా, అది ఆరెంజ్ కలర్ ఆ స్టేజ్ లో ఉంది. సో ఇట్లా పైకి వచ్చేసరికి యాష్ కలర్ లోకి వచ్చేస్తుంది. 647కి ఆ ఆరెంజ్ కలర్ మొత్తం ఫేడ్ అయిపోతుంది, అంటే పోతుంది. గ్రే కలర్కి వచ్చేస్తుంది. ఇది అంటే ప్రస్తుతానికి చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆరెంజ్ కలర్లో మనకి చంద్రుడు కనబడుతున్నారు. ఎగ్జాక్ట్గా 6:47కి మొత్తం కూడా యాష్ కలర్ అంటే బూడిద రంగు కలర్లోకి చంద్రుడు మారబోతున్నాడు. తర్వాత చంద్రగ్రహణం పూర్తయ్యే అవకాశం ఉందని ఉన్నటువంటి స్కై వాచర్స్ టీమ్ అంతా కూడా చెబుతూ ఉన్నారు. చంద్రగ్రహణం చూడడానికి ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లోది మొత్తం మీరు ఎక్లిప్స్ అని అనుకుంటారు. ఈ ఆరెంజ్ కలర్లోనే ఎక్లిప్స్ కాదు. మీకు ఇక్కడ పైన బ్లాక్ కలర్లో మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి షేడ్, అక్కడ చూడండి మీకు బ్లాక్ కలర్లో ఒక ఆరెంజ్ కలర్లో ఉన్నది ఏంటంటే హొరైజన్లో ఉంది కాబట్టి మనకి అక్కడ అట్మాస్ఫియర్ వల్ల మూన్ అనేది మనకి ఆరెంజ్లో కనిపిస్తుంది. నిజానికి చెప్తే ఇది చూడండి, ఇక్కడ డార్క్ షేడ్ అనేది మీరు చూస్తే డార్క్ షేడ్ పైన ఒక చిన్న ముక్కలాగా ఇరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అది మీకు ఓపెన్ అయిపోతుంది, అంటే మూన్ ఆరెంజ్గానే ఉంటుంది హొరైజన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వల్ల. ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు మీకు యాష్ కలర్లోకి మారిపోతుంది. ఓకేనా, ఇప్పుడు అంటే ఈ ఆరెంజ్ కలర్లోది మొత్తం మీరు ఎక్లిప్స్ అనుకుంటారు, కానీ అది ఎక్లిప్స్ కాదు అది. ఓకేనా, అది హొరైజన్లో ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. యా రైట్, చూడొచ్చు విజయవాడ నుంచి మనకు టెలిస్కోప్ నుంచి చూపిస్తూ ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో కూడా విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఇక మా ప్రతినిధి సురేష్ హైదరాబాద్లో ఉన్నారు, ఒకసారి అతని దగ్గరికి వెళ్దాం. అక్కడ కొంతమంది వ్యూవర్స్ కూడా ఉన్నారు చూడడానికి, చాలా మంది ఔత్సాహికులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఓ టు యు సురేష్. చంద్రగ్రహణం హైదరాబాద్ లో కూడా కనిపించట్లేదు. లైట్ గా కనిపిస్తుంది అన్నారు, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఇప్పుడిప్పుడే చంద్రుడు కనిపించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఒకసారి ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకు కనబడట్లేదు సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్? మన హొరైజన్ లెవెల్ అంటే ఒక 5 degrees లెవెల్ వరకు ఏంటంటే మనకు అట్మాస్ఫియర్లో డస్ట్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ వల్ల మనకు క్లియర్గా ఉండదు విజిబిలిటీ. ఒక 5 degrees దాటితే ఏంటంటే మనకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్లిప్స్ ఏంటంటే మూన్ రైజింగ్తో పాటే గ్రహణం ఉంది కాబట్టి ఆ అట్మాస్ఫియర్ లెవెల్ ఇప్పుడు వచ్చి కూడా మనకు మూన్ రైజ్ అయ్యి కూడా 3 minutes పైన అయింది, మనకి కనపడట్లేదు. బట్ ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ వలన. ఇప్పుడు చూడండి మీకు కనపడుతుంది, చూడండి కొంచెం క్లియర్గా గ్రహణం ఉంది ఆల్రెడీ. చూడండి మీరు కొంచెం లైట్గా కనపడుతుంది ఇప్పుడు. అంటే మనకి ఇంకొక 7:53 వరకు గ్రహణం ఉంటుంది, చిన్నగా వెళ్ళిపోతుంటుంది అనమాట, మనం చూసుకోవచ్చు. ఇంకా పైకి వస్తున్న కొద్దీ క్లియర్గా ఉంటుంది ఇప్పుడు. అది అంటే ఎగ్జాక్ట్గా 6:22 నుంచి 27 అన్నారు, ఇంకా అయిపోవడానికి కూడా వచ్చిన టైం. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్లిప్స్ టైం 27కి ఎక్లిప్స్ వస్తుంది. 27 నుంచి ఏంటంటే ఎక్లిప్స్ ఎండ్ అయిపోతుంటుంది. 27 నుంచి 7:53 వరకు ఎక్లిప్స్ ఎండ్ అయిపోతుంది కంప్లీట్గా. అప్పటి వరకు మనం చూడవచ్చు లైట్గా. అసలు చంద్రగ్రహణము 3:20కే మొదలైంది. అనేక ఈశాన్య రాష్ట్రాల్లో మొదట కనబడ్డది, తర్వాత ఇక్కడ కనబడుతుంది అంటారు. చంద్రగ్రహణం అనగానే చాలా మంది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నుంచి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి అసలు దీనికి సంబంధించి.
చంద్రగ్రహణానికి ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఎలాంటి ఇబ్బంది లేదు. సూర్యగ్రహణానికి మాత్రమే ఇబ్బంది, ఎందుకంటే సూర్యుడి కిరణాలు కంట్లో పడితే కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం సూర్యుని ఎప్పుడు కూడా చూడకూడదు. దానికి సపరేట్ ఫిల్టర్స్ దొరికితే ఫిల్టర్స్ పెట్టి చూడొచ్చు. కానీ చంద్రగ్రహణానికి ఎలాంటి ఇబ్బంది లేదండి, అందరూ కూడా నేకడైతే చూడొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చూడొచ్చు అండి. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం జరగదు దీంతో. ఇప్పుడు కనబడుతుంది కదా సార్, ఇంకా అవును. ఎంతసేపు ఇంకా ఉంటుందండి మనకి, ఇంకొక 10-15 నిమిషాల వరకు కూడా మనం చూడొచ్చు. పైకి వస్తున్న కొద్దీ ఇప్పుడు క్లియర్గా ఉంటుంది మనకి, చూడొచ్చు మనం, ఇంకా కొంచెం సేపు కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ బిర్లా ఆడిటోరియం నుంచి కూడా చాలా మంది చూడడానికి వస్తారు. మనం ఇప్పుడు కూడా చూసాము, ఇక్కడ లేటెస్ట్ పరికరాలు కావచ్చు, కనబడని మూన్ కూడా కనబడుతుంది. ఇప్పుడు యాప్లు కూడా వచ్చాయి కదా, సెల్ ఫోన్లో కొత్త యాప్స్ వచ్చాయి. అందులో ఇప్పుడు ఆ సెల్ ఫోన్ యాప్స్ ఏంటంటే రియల్ టైమ్ తోటి బేస్ చేసుకునే ఉన్నాయి, కానీ మనం ఒరిజినల్గా చూస్తేనే మనకు చూసినట్టుగా ఉంటుంది. యాప్లు ఎంత చూసినా అవి యానిమేషనే కదా, అది కూడా చూస్తేనే మనకు తృప్తిగా ఉంటుంది. మా దగ్గర ఏంటంటే మాకున్న ఫెసిలిటీ, మా దగ్గర టెలిస్కోప్స్, బైనాక్యులర్లు ఉన్నాయి కాబట్టి మేము వాటి ద్వారా పబ్లిక్ చూపిస్తుంటాం. ఏదన్నా ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తుంటాం కాబట్టి మా దగ్గరకు వస్తుంటారు. అంటే చంద్రగ్రహణం దేని వల్ల ఏర్పడుతుంది సార్, దీనికి కారణాలు ఏంటి, ఎప్పుడే ఈ సమయంలోనే వస్తుంది? ఇవి వస్తుంటాయండి రెగ్యులర్గా. ఇప్పుడు చంద్రగ్రహణం అంటే చూడండి, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో మన భూమి రావడం వలన సూర్యుడి వెలుతురు మన భూమి అడ్డుకోవడంతో ఆ నీడ చంద్రుడి మీద పడుతుంది. అది చంద్రగ్రహణంగా మనం భావిస్తాం దాన్ని. యాజ్ పర్ సైంటిఫిక్గా ఇదనమాట. కొంతమంది నమ్మకాలు వేరే ఉంటాయి, అవి వేరే విషయం. కానీ మాకేంటంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి రావడం వల్ల సూర్యుడి వెలుతురు మన భూమి అడ్డుకుంటుంది. అడ్డుకోవడం వల్ల ఆ నీడ చంద్రుడి మీద పడుతుంది. అది మనకు బ్లాక్ ఏరియాగా కనపడుతుంది అనమాట, ఆ పోర్షన్ మాత్రం. అంటే చివరికి ఇటు ముంబై, మహారాష్ట్రలో కూడా చూడొచ్చా, వాళ్ళకి అవకాశం ఉంటుంది? వెళ్తున్న కొద్దీ లేదండి, లేదు. మనకు ఇంకా వెనక్కి వెళ్తున్న కొద్దీ వాళ్ళకు కనపడే అవకాశాలు తక్కువ. మనకంటే ముందున్న రాష్ట్రాలు చూడగలిగారు, ఇప్పుడు మనం చూస్తున్నాము. మన తర్వాత వాళ్ళకి తక్కువ. అంటే సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు, మనకు కనబడుతుంది కొద్దిగా అక్కడ చేస్తున్నారు. సంపూర్ణం అంటే 5:03కి అయిపోయిందండి సంపూర్ణ చంద్రగ్రహణం. 5:03కి అయిపోయింది. మనం ఎండింగ్లో ఉన్నాం, ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాం. మనం ఎండింగ్లో చూస్తున్నాం మనం గ్రహణాన్ని. ఆల్రెడీ 5:03కి సంపూర్ణ చంద్రగ్రహణం ఉండింది. కాకపోతే మనకేంటంటే మనకు సన్ ఉండడం వల్ల సూర్యుడి వెలుతుల్లో మనం చూడలేదు. అప్పుడు మూన్ కింద ఉన్నాడు, ఇప్పుడు మూన్ రైజ్ అవుతున్నాడు కాబట్టి ఎండింగ్లో వస్తున్నాడు, మనకి ఎండింగ్లో చూస్తున్నాం. కానీ ఈ మాత్రమన్నా మనం చూడగలుగుతున్నాం మనం. అంటే ఇప్పుడు పూర్తిగా ముగిసే, అంటే గ్రహణం ముగిసే సమయం ఎంత ఉంది, ఇంకా ఎప్పటికీ క్లోజ్ అవుతుంది పూర్తి? 7:53 వరకు అండి. 7:53కి గ్రహణం పూర్తిగా అయిపోతుంది. 7:53. ఉదయం నుంచి కూడా పండితులు కావచ్చు, ఏదైతే శాస్త్రాల గురించి చెప్తున్నారు, చాలా చంద్రగ్రహణానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే దాంట్లో శాస్త్రంలో కూడా చెప్తుంది అంటున్నారు. కానీ ఎక్కడో ఒక విధంగా కొంచెం మారుమూల ప్రాంతాల్లో కూడా భయపడుతుంటారు. గ్రహణం వచ్చిందంటేనే చాలా జాగ్రత్తలు ఉండాలి అని చెప్తారు. ముఖ్యంగా గర్భిణీలనైతే అసలు ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్తుంటారు. అంటే ఒకటండి, ఇప్పుడు నమ్మకం మనది ఏంటంటే ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పాటిస్తారు. సైంటిఫిక్గా మేము చెప్పేది ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే మేము చెప్తాం. ఇప్పుడు చూడండి ఏముంది, సూర్యుడి వెలుతురు చంద్రుడి మీద పడకుండా మన భూమి అడ్డుకుంది కాబట్టి అక్కడ గ్రహణం వస్తుంది. ఇది మేము చెప్పగలిగేది ఇంతే. కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ దీనివలన ఎవరికి ఎలాంటి హాని ఉండదండి. గ్రహణాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా ముందు. ఇప్పుడు ఏంటంటే మనకి సోషల్ మీడియా దానివల్ల కొంచెం పబ్లిక్ ఎక్కువ అదైపోయి దాంతో పబ్లిక్ భయపడుతున్నారు. కానీ దీనివల్ల ఎవరికి హాని ఉండదండి. ఇప్పుడు వచ్చింది, ఏం కాలేదు, మళ్ళీ వస్తాయి, ఏం కాదు కూడా. అది ఇవి మామూలుగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు యాప్స్ వచ్చాయి కదా చంద్రగ్రహణం చూసేది, ఫోన్లోనే చూసుకోవచ్చు. ఆ యాప్లు ఏంటి, ఎట్లా దాన్ని డెవలప్ అంటే చేస్తే? మేము వాడేది స్టెలేరియం యాప్ అండి. రియల్ టైం బేస్ మీద ఉంటుంది. ఇది పొజిషన్ కొరకు మేము వాడతాం అనమాట. ఏ ప్లానెట్ పొజిషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూస్తాము. ఎంతున్నా ఇది యానిమేషన్ బేస్ చేసుకొని చేసింది అనమాట ఇది. అయితే మనం చూడొచ్చు, చంద్రుడు పాక్షికంగా కనబడుతుంది. ఎందుకంటే గ్రహణం ముగిసే సమయానికి ఇక్కడ చంద్రుడు కనబడుతున్నాడు కాబట్టి కొద్దిగా మాత్రమే గ్రహణం కనబడుతుంది. 5:20కే సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి అప్పుడు చంద్రుడు ఇక్కడ వాతావరణం పరిస్థితుల బట్టి ఇక్కడ కనబడలేదు అని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మనం క్లియర్గా కనబడుతుంది చంద్రుడిలో గ్రహణం అనేది ఒక మూల పై భాగంలో చిన్నగా కనబడుతుంది. అది ఇంకా కొద్దిసేపటి వరకు కూడా కనబడుతుంది. కానీ ఇంకా పైనున్న రాష్ట్రాలకి అది కూడా కనబడదు. ఇక్కడ వరకు మాత్రమే మనం చూడగలుగుతున్నామని చెప్పేసి కూడా బిర్లా ఆడిటోరియం సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముందు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ముందు కనబడింది. ఆ తర్వాత పైకి వచ్చే కొద్దీ అది కొద్దిగా అవుతూ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వాతావరణం అనుకూలించింది కాబట్టి చంద్రుడు మనకు కనబడుతున్నాడు. పెద్ద చంద్రుడు చంద్రాకారంలో కనబడుతున్నాడు కాబట్టి అందులో కొంచెం మాత్రమే గ్రహణం ఉంది కాబట్టి చివరి స్టేజ్లో ఉంది కాబట్టి ఆ మాత్రం కనబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి హాని జరగదు, ఎలాంటి అపోహలు ఉండదు.
కేవలం సూర్యుడికి చంద్రుడికి భూమికి మధ్య వచ్చే నీడనే గ్రహణం అని అంటామని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. అవి వస్తూనే ఉంటాయి, ప్రతిసారి ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏముండదు. కేవలం సూర్యగ్రహణానికి మాత్రం ఆ సూర్యకిరణాలని నేరుగా చూడకుండా ఫిల్టరైజేషన్ గ్లాస్తో చూడాలి తప్ప వాటి ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎందుకంటే చాలా శక్తివంతంగా సూర్యకిరణాలు ఉంటాయి కాబట్టి సూర్యగ్రహణం అప్పుడే సూర్యుడిని నేరుగా చూడకూడదు అని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. కానీ చంద్రగ్రహణానికి అలాంటిది ఏమీ లేదు, ఎలాంటి హాని జరగదు, ఎవరికి ఎలాంటి దీనివల్ల ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా సైన్స్ ప్రకారం మేము చెప్తున్నాము. అది చూడాలనుకున్న వారు కూడా ఇక్కడికి చాలామంది వచ్చి చూస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒకవేళ చంద్రుడు కనపడకుంటే ఇక్కడ టెలిస్కోప్ ద్వారా కూడా చూపించే ప్రయత్నం సైంటిస్టులు ఏర్పాటు చేశారు. కానీ చంద్రుడు వచ్చాడు ఇక్కడ పాక్షికంగా, కొంచెం అంటే ముగిసే సమయానికి చంద్రుడు వచ్చాడు కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ఇక్కడ? కైసా దిక్రా? It's beautiful. किधर से आए आप? I am from Hyderabad, Mushirabad. मुशीराबाद. Yes. पहली बार देख रहे? Yes, I am seeing first time. ఓకే. అయితే చిన్నపిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చంద్రుడిని చూడాలి, చంద్రగ్రహణానికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో వాటి ద్వారా చూడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొద్దిసేపు మాత్రమే ఇది కనబడే అవకాశం ఉంటుంది. పాక్షికంగా ఇక్కడ కనబడుతుంది కాబట్టి చంద్రగ్రహణం వాతావరణం అనుకూలించింది కాబట్టి ఇప్పుడు చంద్రుడు కనబడుతున్నాడు. అందులో గ్రహణం పైన కొద్దిగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు మాత్రమే ఇది కనబడుతుంది. ఇంకా పైన రాష్ట్రాలకి అది కూడా కనబడదు అని చెప్పేసి చెప్తున్నారు సైంటిస్టులు. చంద్రగ్రహణం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి హాని జరగదు. ఖచ్చితంగా ఇది మనకి 22 నుంచి 27 వరకు అయితే కరెక్ట్గా కనబడేది. కానీ టైం అయిపోయింది కాబట్టి ముగిసే దశలో ఉంది చంద్రుడు కాబట్టి అందుకే కొద్దిగా మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు 6:44 అవుతుంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే 7:20కి పూర్తిగా గ్రహణం ముగుస్తుందని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బిర్లా ఆడిటోరియం నుంచి కూడా చాలామంది చంద్రగ్రహణాన్ని చూడడానికి, ఆ చంద్రుడి పైన ఏర్పడిన మబ్బును చూడడానికి చాలామంది ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. రైట్ సురేష్, ఒకసారి విజయవాడ వెళ్దాం మనం. అక్కడ స్కై వాచెస్ ఏర్పాటు చేసిన టెలిస్కోప్ నుంచి చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా అంటే 3:21 స్టార్ట్ అయిన చంద్రగ్రహణం, ప్రారంభమైన చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కావడానికి 5 గంటల సమయం ఉంది. మొత్తం కూడా ఇవాళ 5 గంటల పైన గ్రహణం ఏర్పడింది. 5 గంటల ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కానీ అది మనకు కనిపించలేదు భారతదేశంలో, ఎందుకంటే అప్పుడు ఇంకా చాలా డే లైట్ ఉంది కాబట్టి చంద్రుడిని చూడడానికి సాధ్యం కాదు. అది ఏర్పడిన దేశాలలో మనకు విజువల్స్ వస్తూ ఉంటాయి. కానీ మనకు భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయంతోనే చంద్రగ్రహణం కనిపిస్తూ ఉండింది. 6:20 నుంచి కనిపించింది. ఇప్పుడు చూడొచ్చు, మొత్తం ట్విలైట్ కూడా పోయింది, మొత్తం చీకటి పడిపోయింది కాబట్టి చంద్రుడు చాలా స్పష్టంగా ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాడు. విడుపు కాలం ఇది అంతా కూడా 7:40 వరకు కూడా విడుపు కాలం ఉంటుంది. ఎండింగ్లో ఉన్నాం, అంటే చంద్రగ్రహణం ఎండింగ్లో ఉన్నాము. చూడొచ్చు నీడ, షాడో ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా వెళ్ళిపోతోంది. సో ఒకసారి విజయవాడ వెళ్దాం. మా ప్రతినిధి రాజేష్ అక్కడ ఉన్నారు. రైట్ రాజేష్, ఓవర్ టు యూ. ఒకసారి మేడం ఉన్నారు. ఆల్రెడీ చంద్రగ్రహణం దాదాపు పూర్తి కావస్తుంది. ఒకసారి మన విజువల్స్లో చూస్తే పూర్తిగా గ్రే కలర్ అనేది, బ్లాక్ షేడ్ అనేది కంప్లీట్గా పోతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా ఆరెంజ్ కలర్లో మారిన తర్వాత పూర్తిగా చంద్రగ్రహణం ముగిసిద్దని తెలుస్తుంది. మేడం ఉన్నారు. మేడం ఏంటి మేడం, ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఇంకా మనకి 6:46 అయింది. 6:47 వరకు మనకి పార్షియల్ ఎక్లిప్స్ అనేది ఉంది. సో మేము లాస్ట్ ఇయర్ లూనార్ ఎక్లిప్స్ అనేది మేము చాలా మిస్ అయ్యాము. ఈసారి మాకు పార్షియల్ ఎక్లిప్స్ అన్న మాకు చాలా బాగా కనిపించింది. సో దానికి చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇక్కడ చూసారా, ఇంకా కొంచెమే ఉంది. సో ఈ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ నుంచి మనకి ఇప్పుడు పెనుంబ్రా లూనార్ ఎక్లిప్స్ అనేది మూవ్ అవుతుంది. సో అది మనకి ఇదిగోండి. సో ఇక పైన ఎడ్జ్లో చూడండి ఒక చిన్న బ్లాక్ కలర్లో. సో అది ఇంకా ఒక 1 minute or 2 minutesలో మనకి అది కూడా టోటల్గా అయిపోతుంది. సో ఈ ఆరెంజ్ కలర్ అనేది మనకి అక్కడ హొరైజన్లో ఉన్న అట్మాస్ఫియర్ వల్ల మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు సన్ కూడా సెట్ అయ్యేటప్పుడు ఎలా కనిపిస్తుంది హొరైజన్లో ఆరెంజ్ కలర్, అట్లాగే మనకి మూన్ కూడా హొరైజన్లో ఉన్నప్పుడు మనకి ఆరెంజ్ కలర్లోనే కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి రైజ్ అయినప్పుడు మనకి
మనకి యాష్ కలర్లో కనిపిస్తుంది, అంటే టోటల్ వైట్లో కూడా కనిపించదు. అంటే సన్లైట్ మూన్ మీద పడాలి, మూన్ మీద పడాలి, అప్పుడు మనకి కనిపిస్తుంది. సో మన ఎర్త్ అనేది మనకి అడ్డం వస్తుంది. సో ఎర్త్ లైటర్ షాడోలోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎర్త్ డార్కర్ షాడోలో ఉంది, అంబ్రాలో ఉంది. సో ఇప్పుడు పెనుంబ్రాకి మూవ్ అవుతుంది. ఇక మనకి చూసారు, ఇక్కడ మీకు చార్ట్లో చూస్తే మీకు ఇది లైటర్ షాడోలోకి ఇప్పుడు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు నుంచి మనకి యాష్ కలర్లోకి మారుతుంది. సో ఈ ఆరెంజ్ కలర్ని చూసి మనం అది ఎక్లిప్స్ అని అనుకోకూడదు, ఇంకా ఎక్లిప్స్లోనే ఉంది. మనకి 747 దాకా మనకి లూనార్ ఎక్లిప్స్ అనేది ఉంది, మనకి ఇంకా ఎండ్ అవ్వలేదు. రైట్, ఓకే. ఎవరు చూసారు దీనికి ముందు? సరిగ్గా చూడలేదు అంటే ఈ లెన్స్ని కదిలించకండి. దానికి చాలా డిమ్గా కనిపించుంటుంది. ఈ లెన్స్ని కదిలించకూడదు, కొంచెం పైకి. నీకు కనిపించాలి, చాలా ఎదగాలి నువ్వు, ఇంకొంచెం పైకి. ప్రస్తుతం చంద్రగ్రహణానికి సంబంధించిన వివరాలని పిల్లలకి వివరిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎలా ఆ చంద్రగ్రహణం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఆ ఆరిజన్లో వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనే అంశాలని పిల్లలకి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 6:47కి ఎగ్జాక్ట్గా చంద్రగ్రహణం ముగుస్తుందని చెబుతున్నారు. చంద్రుడిలో మనం చూస్తున్నటువంటి ఆ చంద్రుడిలో కొంచెం లైట్గా బ్లాక్ కలర్ కనబడుతుంది, అదే చంద్రగ్రహణం. అది హారిజెంటల్ ఉండడం వల్ల ఆ ఆరెంజ్ కలర్ వచ్చేది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అది గ్రే కలర్లో చంద్రుడు మారబోతున్నారని చెప్తున్నారు. మరిన్ని విషయాలు మేడం ఉన్నారు. మేడం, ఇంకా ఎంత టైం ఉండే అవకాశం ఉంది, ఏంటి మేడం? మనకి ఇప్పుడు టైం ఎంత అయింది? 6:49 కదా, 7:47 దాకా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వీళ్ళంతా 7:50, ఐ థింక్ 7:50కి. సో లూనార్ ఎక్లిప్స్ అనేది ఈ రోజు మనకి 5 hours 33 minutes ఉంది ఈస్ట్ నుంచి మనం చూసుకుంటే. సో ఇప్పుడు మనకి ఇంకా 1 hour ఉంది, ఇంకా 1 hour ఉందని చెబుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అది ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి మూన్ మరి కాసేపట్లోనే గ్రే కలర్లోకి పూర్తి స్థాయి కొంచెం పైకి వస్తే గ్రే కలర్లోకి వచ్చేస్తారు. సాధారణంగా మనం చంద్రుడు సంపూర్ణ మామూలుగా పౌర్ణమి రోజు ఏ విధంగా కనబడుతుంది అదే విధంగా వస్తారని చెప్తున్నారు. చంద్రగ్రహణం దాదాపుగా పూర్తయినట్టు అని చెప్తున్నారు. మనకు కనబడుతున్న చంద్రులో కనబడుతున్నటువంటి బ్లాక్ కలర్ అంతా కూడా ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉంది, కానీ పూర్తి స్థాయిలో అది తగ్గుముఖం బట్టి పూర్తి ఆరెంజ్ కలర్లోకి చంద్రుడు మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే చంద్రగ్రహణం వీడియో క్షణాలు వచ్చాయని చెప్తున్నారు. మరోవైపు జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు, చంద్రగ్రహణం ఒక సైంటిఫిక్గా స్పేస్లో జరిగే ఒక సాధారణ ప్రక్రియ కాబట్టి దాని గురించి మూఢనమ్మకాలు పెట్టుకుని ఎలాంటి నిబంధనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలో చంద్రగ్రహణం ముగిసిందని చెప్పాలి. మరి కాసేపట్లో చంద్రుడు పూర్తి స్థాయిలో గ్రే కలర్లోకి అయితే ఒక 1 hourలో మారబోతారని ఇక్కడ ఉన్నటువంటి స్కైవాచ్ సంబంధించిన టీం అంతా చెబుతున్నారు. సుమతి, రైట్ రాజేష్, చూడొచ్చు ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం 5:17 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కానీ భారతదేశంలో కనిపించే సమయం అది 6:20 అయింది. సో ట్విలైట్ మూలంగా, అలాగే హారిజన్లోని లైట్ మూలంగా కావచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా సంపూర్ణ చంద్రగ్రహణం చూసే ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలకు లేదు. పాక్షిక చంద్రగ్రహణాన్ని మాత్రమే వీక్షించగలిగారు. వివిధ ప్రాంతాల నుంచి చూడొచ్చు. హైదరాబాద్లోని బిర్లా మందిర్ కావచ్చు, సచివాలయం, అలాగే విజయవాడ, విశాఖపట్నంలో కనిపిస్తున్న చంద్రుడి దృశ్యాలు ఇవి. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇటు శాస్త్రపరంగా చూసుకుంటే ఆలయాలన్నింటినీ కూడా మూసేశారు. శుద్ధి చేసిన తర్వాత 8 గంటల ప్రాంతం, ఎందుకంటే 7:47 వరకు కూడా చంద్రగ్రహణం ఉంది కాబట్టి, విడుపు సమయం ఇంకా ఉంది కాబట్టి 8 గంటలకు ఆలయాలన్నింటినీ కూడా సంప్రోక్షణ చేసి శుద్ధి చేసిన తర్వాత
పూజా కార్యక్రమాలు నిర్వహించి ఓపెన్ చేస్తారు. రేపు ఉదయం దర్శనాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక చంద్రగ్రహణం గురించి మనం మాట్లాడుకుంటే ఇవాళ మధ్యాహ్నం 3:21 ప్రారంభమైంది చంద్రగ్రహణం. పట్టు సమయం 3:21, కానీ ఏర్పడిన సమయం అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన సమయం 5:21. వీడిన సమయం వచ్చేసి 6:21 నుంచి వీడుతూ వచ్చింది. ఇప్పుడు అంటే చూడొచ్చు మనం 51 నిమిషాలకి వీడిపోయింది. హారిజాన్లో ఉండడం కారణంగా చంద్రుడు ఇంకా మనకు ఎర్రగానే కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ మనకు 5 ప్రాంతంలో కనుక అంటే ఈస్టర్న్ కంట్రీస్లో కనుక మనం చూసుకుంటే అది బ్లడ్ రెడ్లో అంటే రెడ్డిష్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం పౌర్ణమి రోజు చూస్తూ ఉంటాం. చంద్రోదయం సమయంలో చాలా ఎర్రగా కనిపిస్తున్న చంద్రుడు కాలం గడిచే కొద్దీ ఎలాగ తెల్లగా మారిపోతాడో సేమ్ అలాగే ఇవాళ చంద్రగ్రహణం కారణంగా చంద్రోదయం సమయంలో చంద్రగ్రహణంతో పాటు కనిపించాడు, ఎర్రగా కొద్దిగా కనిపించాడు. ఆ తర్వాత చంద్రుడు రైజ్ అయ్యే కొద్దీ అంటే హారిజన్ నుంచి రైజ్ అయ్యే కొద్దీ కూడా చంద్రుడు చిన్నగా అయిపోవడం అలాగే రంగు కూడా మారటం ఉంటుంది. ఇంకా కూడా అంబ్రాలో ఉన్నాడు అంటే ఎక్లిప్స్ సమయం ఇంకా కంప్లీట్ కాలేదు, చంద్రగ్రహణం సమయం ఇంకా కంప్లీట్ కాలేదు. 7 గంటల వరకు అంటే 7:47 వరకు కూడా ఉంటుంది. ఇప్పుడంతా కూడా అంటే 6:57 నుంచి 7:47 వరకు పెనుమ్రాలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎక్లిప్స్ ముగిసే సమయంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు చంద్రుడు సంపూర్ణంగా తెల్లగా అంటే పూర్తిగా తెల్లగా కాకపోయినా బూడిద రంగులో మనకు కనిపిస్తూ ఉంటాడు. సో ప్రస్తుతం సంపూర్ణ చంద్రగ్రహణం విడుపు సమయం ఇదంతా అంటూ మాట్లాడుతుంటారు. శాస్త్రీయంగా మనం మాట్లాడాలంటే ఇప్పుడు ఈ విడుపు సమయం తర్వాత స్నానాలు ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి ఉపవాసం చేసిన వాళ్ళు కూడా స్నానం ఆచారాలు అన్నీ ముగించుకొని దీపారాధన చేశాక పూజా కార్యక్రమాలు చేశాక భోజనం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇది ఈ సంవత్సరానికి మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం. ప్రస్తుతం అవే దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు.